హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ మేము మాల్కి వెళ్ళామన్నాను కదండి. చిన్న షార్ట్ కూడా పెట్టాను దాని మీద. మేమైతే లూలు మాల్కి వెళ్ళామండి. మా ఆయన అయితే ఏం అవసరమో అవే కొను, మిగిలిన వాటి జోలికి వెళ్ళకండి ఇంటి దగ్గర ముందే చెప్తారండి. కానీ మనం వినాం కదండి. లూలు మాల్కి అయితే వచ్చేసామండి. వచ్చిన కాడి నుంచి మళ్ళీ దాంట్లో కారు పార్క్ చేయడం పెద్ద టాస్క్ అండి. మేము సాటర్డే సండే అయితే అస్సలు వెళ్ళము. 2 monthsకి అలా వెళ్తూనే ఉంటాం, కానీ సాటర్డే సండే అయితే పెట్టుకోమండి ఆ ప్రోగ్రాము. ఎలాగైతే కార్ పార్క్ చేయడానికి ప్లేస్ అయితే దొరికిందండి. కార్ పార్క్ చేసి పైకి వచ్చి మా ఆయన చూసారా ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారో. లోపలికైతే వెళ్ళిపోయామండి. మేము లూలు మాల్కి గ్రాసరీస్కే వెళ్తామండి. సరే పైన చూద్దామని పైకి వచ్చేసాము. అక్కడేమో కాజు కిస్మిస్ బాదాం ఉన్నాయి. కాజు తీసుకుంటానంటే ఆయన ఒప్పుకోలేదు, లాస్ట్కి కొనాలండి. ఇక్కడేమో గాజు గ్లాసులు, జగ్గు అవి ఉన్నాయండి. ఇవి ఇక్కడ పొడవు గాజు గ్లాసులు ఉన్నాయి. ఇవంటే నాకు చాలా ఇష్టము. ఛానల్ నుంచి తీసుకోవచ్చు అనుకుంటున్నాను, కానీ అలా అయిపోతుంది, తీసుకోలేదు. సేమ్ డిమార్ట్లో ప్రైజ్లే ఉన్నాయండి. కొంచెం అటు ఇటు ఉంటాయి, కానీ డిమార్ట్లో ప్రైజ్లే. బాటిల్స్ ఇంకన్నీ డిమార్ట్లో ప్రైజ్లే ఉన్నాయండి. నాకు ఈ టైపు కప్పులు కూడా చాలా ఇష్టం అండి, కానీ తీసుకోలేదు. ఎప్పుడన్నా తీసుకుందాం అంటే నీకు అవసరమైన మా ఆయన చేయి పట్టుకు లాక్కుపోతాడు. చేయి పట్టుకు లాక్కుపోవడం అయితే నేను వీడియో తీయలేను కదా, అందుకునే తీయలేదు. ఇక్కడ ఈ పాన్లు అవి డిమార్ట్లో ఉన్నట్టే ఉన్నాయండి. కొంచెం రేట్లు కూడా కొంచెం అటు ఇటుగా అలానే ఉన్నాయి. కొద్దిగా ఎక్కువ ఉండొచ్చేమో ఇక్కడ. ఇప్పుడు క్యాస్ట్ ఐరన్ వస్తున్నాయి కదండి, అవి నేను తీసుకొచ్చాను చూశాను, కానీ అవి ఎక్కడ చూసినా కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి, అందుకనే తీసుకోలేదు. నేను 3 liters కుక్కర్ తీసుకొచ్చాను ఛానల్ నుంచి అనుకుంటున్నాను, కానీ మా ఆయన ఏదో ఒకటి చెప్పి పెండింగ్ పెడతా ఉన్నారండి. మా పాప వచ్చినప్పుడు, మేము మాల్కి వచ్చినప్పుడు తీసుకుంటానంటే అది పెండింగ్ పెట్టింది, తర్వాత తీసుకోమని. కాఫీ గిన్నెలు అయితే డిమార్ట్ కన్నా ఇక్కడ బాగున్నాయండి. స్ట్రాంగ్గా ఉన్నాయి హ్యాండ్లు. అవి అయితే ఇక్కడ చాలా బాగున్నాయి. ఇక్కడ పింగాణీ టైపు జాడీలు, మట్టితో చేసిన కుండల టైపు మట్టి పాత్రలు అన్నీ ఉన్నాయండి. అవి ఎక్కడన్నా ఇంచుమించు అదే కాస్ట్ ఉంటున్నాయి. చాకులు అయితే ఫుల్ కాస్ట్ ఉన్నాయండి. ఏ చాకు ముట్టుకున్నా 300 చూపిస్తుంది రేటు, అందుకనే తీసుకోలేదు. మాది వాస్ ఏరియాలో మగ్గిపోయిందండి. మగ్గు తీసుకోవడానికి మా ఆయన చూడండి రేటు చూసి ఎన్ని విధాలు ఆలోచిస్తున్నాడో, తీసుకోవాలా వద్దా అని. మొత్తానికి అయితే వేశారు. చూడండి ట్రాలీ అంతా ఖాళీ ఉంది. అన్నీ దగ్గరికి వెళ్ళి రేట్లు అయితే బాగా పరిశీలిస్తారు, కానీ ఏమీ తీసుకోరండి. ఆ స్టీల్ సామాను అయితే నేను తీసుకోలేదండి. అలా ఆల్రెడీ రీల్ పెట్టాను కాబట్టి నేను ఇంకా వీడియో అయితే పెట్టలేదు. ఇక్కడైతే కాజు చాలా రకాలు ఉన్నాయండి. నేను ఫస్ట్లో కాజు తీసుకొని ఇవ్వలేదు కదా, నేను ఇక్కడైతే తీసుకున్నాను. ఇది చూస్తారని మామూలు ఫాస్ట్ చేసి వీడియో పెడుతున్నాను. ఇక్కడ మిక్చర్ తీసుకున్నాను, కానీ అస్సలు బాగోలేదండి, చాలా మెత్తగా ఉంది. దేవుడి దగ్గర ఏవో అగరబత్తీలు అవి కొన్ని ఐటమ్స్ తీసుకుని కిందకైతే వచ్చేసామండి. ట్రాలీ అంతా ఖాళీ ఉంటుంది. మా ఆయనతో షాపింగ్ అయితే అట్టు ఉంటుందండి. మేము కింద చేసే షాపింగే ఎక్కువ ఉంటుంది. కింద ఏం తీసుకున్నానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. బాయ్ అండి.